ఓకే సార్. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 నెలలు పూర్తిగా వస్తున్న కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు ఇంకా ప్రారంభం కాలేదనే ఉద్దేశంతో ఖాళీ బచావో అనేటటువంటి ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టో విడుదల చేసి వాళ్ళు ఎన్నికల బరిలోకి వెళ్ళారు, అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున సూపర్ 6 అని వాళ్ళు మేనిఫెస్టోలో స్పష్టంగా పొందుపరిచి వాటిని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీలు ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్ళి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు పూర్తయినా కూడా సూపర్ 6లో ఉండేటటువంటి నిరుద్యోగ వృత్తి కావచ్చు, అదేవిధంగా స్కూల్కి వెళ్ళేటటువంటి ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు ఇస్తామనేటటువంటి హామీ కావచ్చు, అదేవిధంగా ప్రతి ఏటా రైతుకు 20,000 రూపాయలు సాయం కావచ్చు, ప్రతి నెలకి 1,500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళకి ప్రతి నెల కూడా 1,500 రూపాయలు ఇస్తామని చెప్పడంలో కావచ్చు, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, ప్రతి 50 సంవత్సరాలు దాటిన ప్రతి బీసీ కులంలో ఉండేటటువంటి ప్రతి కుటుంబానికి పెన్షన్ కావచ్చు, ఇలా ఎన్నో మోసపూరిత హామీలను ఇచ్చి ఈరోజు ప్రభుత్వంలోకి ఎక్కిన తర్వాత ఆ హామీల్ని కొంగలో తొక్కేటటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు స్పష్టంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో కూడా తిరుమల లడ్డు విషయం దగ్గర నుంచి మొదలు పెడితే రైతులకు సంబంధించినటువంటి వరదలు కావచ్చు, అదేవిధంగా విజయవాడలో ముంపు గురైనటువంటి ప్రాంతాలు సందర్శించడంలో కావచ్చు, వారికి సహాయం చేయడంలో కావచ్చు, ప్రతి అంశంలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు ఈ యొక్క ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాల మీద, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల విఫలం అవడం మీద కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తూనే ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా ప్రజాపక్షాన ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు గారికి ఈ విధంగా ప్లేటు వాయించి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మళ్ళీ మేము గుర్తు చేస్తున్నాం. మీరు హామీలను అమలు చేయాలి. ముఖ్యంగా 8 నెలలు ఈ రోజుకి ఒక రేషన్ కార్డు లేదు, ఒక పెన్షన్ లేదు, ఒక కాలనీ ఇళ్ళు లేదు, ప్రభుత్వం ఉందా లేదా అని ప్రజలు ఎదురు చూసేటటువంటి పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలని ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం.